తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష మనం. ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి? ఈ సందర్భాలలో కవిత బీఆర్ఎస్కు ప్లస్సా మైనసా? గతంలోనే ఎమ్మెల్యేలను గెలిపించుకుంది, 19లో తానే ఓడిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి బీఆర్ఎస్ను కొందరు సర్వనాశనం చేస్తున్నారని, దానికి భవిష్యత్తే లేకుండా చేస్తున్నారన్న దగ్గర ప్రారంభమైంది. ఇవాళ తండ్రి మీద ఎందుకు పోరాటం చేస్తుందో ఎవరికి అర్థం కాదు. నేను అనుకుంటా ఎవరికి అర్థం కాదు తనకే అర్థం కావట్లేదేమో అని అనుకుంటా. తనది ఆస్తుల పంపక పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అని సభలో మాట్లాడింది. ప్రభుత్వం పోయిన 2 ఏళ్లకు ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకొచ్చింది అనేది నాకు అర్థం కాదు. ఒక మహిళగా తాను మంత్రివర్గంలో ఉండాలని కోరుకున్నారో ఏమో. తనకు ఉన్నంత మాత్రాన, తనకు అది చేరనంత మాత్రాన మొత్తం పార్టీ వ్యక్తిగా ఉన్న శక్తిగా వస్తాను కూడా అన్నారు. ఇంత క్లియర్గా ఉన్నాక ఆమె ఎంచుకున్నటువంటి దారి తప్పు, ఆమె ఎంచుకున్నటువంటి మార్గం సరైంది కాదు అని బాధతో మాట్లాడుతున్నాను. ఇంత పెద్ద సంక్లిష్టమైన సమాజాన్ని అర్థం చేసుకున్న మీకు ఈమె అర్థం కావట్లేదా? నీ రోజు మీ తండ్రిని తిట్టడం ద్వారా రాజకీయ నాయకురాలుగా ఎదగలేవు. ఈ దేశంలో అవి సాధ్యమయ్యేది కాదు.